మన కందించిన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని, తద్వారా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. గురువారం నగరంలోని పెన్నా నది ఒడ్డున జరిగిన గొబ్బెమ్మల నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ప్రతి ఏడాది ప్రత్యేకించి నెల్లూరు నగరంలో పెన్నా నదిలో ఏటి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల అనంతరం పెన్నా నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి తమ ఇష్ట దేవతలను కొలుస్తారన్నారు. ముఖ్యంగా జిల్లాలోని 9 దేవాలయాలకు చెందిన దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. గొబ్బెమ్మల పండుగకు విచ్చేసి భక్తుల కోసం మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ, పోలీస్ తదితర శాఖ సమన్వయంతో ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారని అభినందించారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం సహపంక్తి భోజనాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, కపిరా రేవతి, నగర అధ్యక్షుడు మావిడాల మధు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు, ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నెల్లూరులో ఇది చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, రివర్కి అవతల సైడ్ కూడా 53వ డివిజన్లో జరుగుతుంది. దీనికి అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అందరు అధికారులు ఎవరి వర్క్ను వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిబాబు అండ్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేటర్ మరియు ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూసారు, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్ళలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.